జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. అసలు కాలసర్పదోషం అంటే ఏమిటి? ఎన్ని రకములైనటువంటి కాలసర్పదోషాలు ఉన్నాయి? అవి ఎప్పుడెప్పుడు ఆ కాలసర్పదోషాలు వర్తిస్తాయి? వాటికి ఉన్నటువంటి పేర్లేమిటి? అవి కలిగించే ఫలితాలు ఏమిటి? అనేవన్నీ ఈ వీడియో సీరీస్‌లో తెలుసుకుందాం. ఈ సీరీస్‌లో మొట్టమొదటి కాలసర్పదోషం గురించి తెలుసుకుందాం. అసలు కాలసర్పదోషం అంటే ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే, రాహువుకి, కేతుకి మధ్యలో అన్ని గ్రహాలు కనుక బంధింపబడి ఉంటే, లేదా ఉండి ఉంటే, అన్ని గ్రహాలు రాహువుకి, కేతుకి మధ్యలోనే ఉంటే, అప్పుడు దాన్ని కాలసర్పదోషము అంటాం. మొత్తం 12 రకాలైన కాలసర్పదోషాలుంటాయి. ఉదాహరణకు తీసుకుంటే, రాహు మేషంలో ఉన్నాడు. తులలో కేతు ఉన్నాడు. వెనక నుంచంటే మీనము, కుంభము, మకరము, ధనస్సు, వృశ్చికం, తుల. ఈ మధ్యలోనే అన్ని గ్రహాలు కేతువు నుంచి రాహువుకి మధ్యలో అన్నీ బంధింపబడతాయి. ఎందుకంటే రాహువు రివర్స్ డైరెక్షన్‌లో తిరుగుతూ ఉంటాడు. సాధారణంగా మేషంలో ఉన్న ఏ గ్రహమైనా కొన్నాళ్ళు ట్రాన్సిట్ అయిన తర్వాత వృషభంలోకెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ మిథునంలోకెళ్తాడు. కానీ రాహువు మాత్రం రాహువైనా, కేతువైనా మేషం నుంచి మీనం, మీనం నుంచి కుంభం ఇలా వెనక్కి ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు. సో, రాహువు తలకాయ, కేతువు తోక. సో, రాహు అన్ని గ్రహాల్ని మింగేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైనా రాహువుకి, కేతువుకి మధ్య అన్ని గ్రహాలు ఉన్నాయంటే అది కాలసర్ప దోషం అని చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడు చెప్పుకునే కాలసర్ప దోషం ఏంటి అంటే అనంత కాలసర్ప దోషము. అనంత కాలసర్ప దోషం అంటే ఏమిటి అంటే లగ్నంలో రాహు ఉండి, సప్తమంలో కేతు ఉండి, మిగతా అన్ని గ్రహాలు లగ్నం నుంచి సప్తమం మధ్యలో ఇరుక్కుపోతే అంటే లగ్నము, వ్యయభావము, లాభస్థానము, రాజ్యస్థానము, భాగ్యస్థానము, ఆయుస్థానము, సప్తమ స్థానం. ఈ విధంగా ఇరుక్కుపోతే వెనక రివర్స్ డైరెక్షన్‌లో అన్ని గ్రహాలు రాహుకి, కేతుకి మధ్యలో ఉండాలి. అప్పుడు అనంత కాల సర్ప దోషం ఏర్పడింది అని తెలుసుకోవచ్చు. సో, ఈ దోషం ఏర్పడితే ఏముంటుంది ప్రాబ్లమ్ అంటే వైవాహిక జీవితంలో అసంతృప్తి. వివాహం చేసుకుంటారు కానీ పార్ట్నర్‌తో ఎప్పుడు ప్రాబ్లమ్స్ రావడం లేదా వాళ్ళిద్దరూ కలిసి ఉందాం అనుకుంటే ఏదో కారణంగా ఎడబాటు రావడము. ఆలస్య వివాహం, వివాహం సమయానికి అవ్వకపోవడం, వైవాహిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవట. ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అనంత కాలసర్ప దోషం ఉండడం వల్ల. సో, దీనికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అంటే రాహుకేతు జపం చేయించుకోవడం లేదా నాగప్రతిష్ఠ చేయడం. ఏ కాలసర్ప దోషానికైనా కూడా ఒక్కసారి చేయాల్సింది ఏంటంటే రాహుకేతుకు జపము, లేదు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఏ కాలసర్ప దోషమైనా ప్రాబ్లమ్స్ నుంచి రిజాల్వ్ అవుతాయి. కొంతవరకు బయటకొస్తాం. కానీ ఉండే ప్రాబ్లమ్స్ మారుతూ ఉంటాయి. ఒక్కొక్క కాలసర్ప దోషానికి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటుంది. లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉండి అనంత కాలసర్ప దోషం ఏర్పడిందంటే వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వైవాహిక జీవితంలో అసంతృప్తి, వైవాహిక సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, మనశ్శాంతి లేకపోవుట, అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. అనంత కాలసర్ప దోషం ఉంటే. సో, దానికి రెమెడీస్ ఏంటంటే నాగప్రతిష్ఠ చేయించడం లేదా రాహుకేతుకి జపం చేయించడం. నిత్యము ఒకసారి నాగప్రతిష్ఠ లేదా రాహుకేతుకి జపం చేయించిన తర్వాత నిత్యము ప్రతి మంగళవారం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వరుడికి కానీ, నాగ ప్రతిమకు కానీ అష్టోత్తరం చేసుకోవడం చాలా మంచి సూచన అని చెప్పుకోవచ్చు. ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా. వచ్చే వీడియోలో ఇంకొక కాలసర్ప దోషం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో కింద కనిపిస్తున్నట్టు వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ పంపడం గానీ, కాల్ చేయడం గానీ చేయండి. ఎవరైతే జ్యోతిష్యం కన్సల్టేషన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ కింద నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. నేను ఏదైనా కూడా ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం నేర్పుతాను. ఆన్‌లైన్‌లోనే జ్యోతిష్యం చెప్పబడుతుంది. ఫిజికల్‌గా, ఇన్ పర్సన్‌గా ఎవరికీ జ్యోతిష్యం చెప్పబడదు. జ్యోతిష్యం నేర్పబడదు. ఓం నమో నారాయణ.